వృషభ రాశి వారికి మార్చి 31వ తేదీలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ తేదీలో 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. మార్చి 31 తేదీల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి వీళ్ళే మోసపోతారు ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. మార్చి 31 నుంచి మంచి కాలం అనేది వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి ఎంతో కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. హనుమంతుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఇలాంటి చెడు ప్రభావం మీపైన పడకుండా మిమ్మల్ని రక్షిస్తూ వచ్చాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 21 ప్రదక్షిణలు చేయండి. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. మంచి శుభవార్తలు అయితే వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. హనుమంతుని ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు.
ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఏకతల్లి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. వృషభ రాశి వారి శనివారం రోజున ఒక పేపర్ మీద జై శ్రీరామ అని 11 సార్లు రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి. జై శ్రీరామ అనే మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని నీళ్ళలో వేయండి. వృషభ రాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి. వృషభ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. వృషభ రాశి వారు మీకు వీలైతే మూగజీవాలకు ఆహారదానం చేయండి. దానివల్ల మీరు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.